హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ బిర్యానీ ఈజీగా అండ్ విలేజ్ స్టైల్లో చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్న చికెన్, నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ కారం, నెక్స్ట్ పెరుగు, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి, బిర్యానీ మసాలా. ఇందులో చెక్క, లవంగ, యాలక్కాయి, సోంపు, షాజీరా, జాపత్రి, అనాస పువ్వు, జాజికాయ అండ్ బిర్యానీ బే లీఫ్ ఉన్నాయి. నెక్స్ట్ లెమన్, నెక్స్ట్ ఆనియన్స్. ఈ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్ కోసం. నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ పసుపు అండ్ అలాగే గరం మసాలా అండ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది వేయడం వల్ల మనకి బిర్యానీ మంచి కలర్ వస్తుంది. ముందుగా దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఈ ఉప్పు మనకి చికెన్కి కావాల్సినంత వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో కారం చూసి వేసుకోండి, ఎందుకంటే నేను పిల్లలు తినేలాగా చేస్తున్నా కాబట్టి స్పైసీ తగ్గించి వేస్తున్నా. దీంట్లో కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా. కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కసూరి మేతి ఇలా పొడిలాగా చేసుకొని వేసుకోండి, మంచి అరోమా వస్తుంది. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇందులో పెరుగు. ఈ పెరుగు ఎంత కావాలంటే అంత వేసుకోండి, ఎందుకంటే పెరుగు వేయడం వల్లే మనకి గ్రేవీ అనేది వస్తుంది. అలాగే ఇందులో బిర్యానీ మసాలాస్, హోల్ స్పైసెస్, అలాగే లెమన్. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగా కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని కనీసం ఒక గంట పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పడతాయి. ఒకవేళ మీ దగ్గర టైం లేదు అనుకుంటే ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టుకోండి. చికెన్ నానే అంత లోపల మనం బాస్మతి రైస్ని ఇలా కడిగి పెట్టుకోవాలి. నేనైతే ఈరోజు 3 kgs చికెన్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నా కాబట్టి
చికెన్ కేజీ, బాస్మతి రైస్ 2 kgs తీసుకొని ఇలా నానబెట్టుకున్నాం. ఇప్పుడు చికెను బాస్మతి రైస్ 2 నానేలోపు మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆగి, రెడ్ ఆనియన్స్ లాగా వచ్చేంత వరకు ఆగి తీసుకుందాం. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బ్రౌన్ ఆనియన్స్ని తీసి కొన్ని ఈ చికెన్లో వేసుకుందాం. ముందుగా కలుపుకున్న మిశ్రమంలో వేసుకుందాం. అలాగే ఇవి లాస్ట్ రైస్ పైన వేసుకోవడానికి కొద్దిగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఇప్పుడు ముందుగా కలుపుకున్న చికెన్ని వేసుకుందాం. ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులోనే వేసేసాం కాబట్టి ఈ చికెన్ డైరెక్ట్ ఇందులో వేసుకొని ఉడికించుకోవడమే. లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ పైన మనం అన్నం వండుకోవడానికి రైస్కి సరిపడా వాటర్ ఎసరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎసరులో మనం ముందుగా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది సముద్రపు ఉప్పులాగా చాలా ఎక్కువ ఉండాలి, అప్పుడే రైస్ వేసినప్పుడు మనకి రైస్ టేస్టీగా ఉంటుంది. ఇది మీ రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలాస్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా లెమన్. ఇలా లెమన్ స్క్వీజ్ చేసి ఇందులో రసం అయిపోయిన తర్వాత కూడా మీరేం పడేయాల్సిన అవసరం లేదు, దీన్ని ఇలాగే దీంట్లో వేయచ్చు. లెమన్ వేయడం వల్ల రైస్ పొడి పొడిగా అంటుకోకుండా వస్తుంది. కొద్దిగా ఇందులోనే కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నేను నెయ్యి వేస్తున్నా ఫ్లేవర్ బాగుంటుందని. చూడండి ఇప్పుడు వాటర్ అనేటివి బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ వాటర్లో రైస్ వేసాం కదా, ఈ రైస్ అనేది 60% ఉడకనివ్వాలి. చూడండి ఇంకో స్టవ్ పైన మనం పెట్టుకున్న చికెన్ ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఈ వాటర్ అనేటివి కొద్దిగా ఇంకిపోవాలి. ఈ 2 ప్రాసెస్లు అట్ ఏ టైం జరగాలి. చూడండి రైస్ 60% ఉడకడం అంటే ఇలా చేత్తో తీసుకొని ఇలా అంటే ఈజీగా కట్ అవ్వాలి, అప్పుడే ఈ రైస్ ఉడికినట్టు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఈ రైస్ని అంతా పక్కకు తీసుకుందాం. చూడండి ఇప్పుడు చికెన్ ఇలా ఉడికింది, తర్వాత రైస్ కూడా ఇలా ఉడికింది. మనం తీసి పక్కకు పెట్టుకోవాలి, అప్పుడు ఇలా అవుతుంది. ఇప్పుడు లేయర్స్ వేసుకుందాం. ఫస్ట్ చికెన్ వేసుకుందాం. ఫస్ట్ రైస్ వేస్తే రైస్ త్వరగా మాడిపోతుంది కాబట్టి ఫస్ట్ చికెన్ వేద్దాం. ఇందులో ఫస్ట్ కొద్దిగా గ్రేవీ, అలాగే కొన్ని ముక్కలు వేసుకుందాం. ఇది ఇలా మొత్తం అంతా గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చికెన్. ఇప్పుడు మళ్ళీ రైస్. ఇప్పుడు మళ్ళీ చికెన్. ఇప్పుడు మళ్ళీ రైస్. ఇప్పుడు ఇలా రైస్ చికెన్ లేయర్స్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర, పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ అండ్ ఫైనల్గా కొద్దిగా నెయ్యి ఇలా పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 20 to 25 minutes దమ్ పెట్టుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా ఇందాక రైస్ ఉడికించుకునేటప్పుడు తీసుకున్న వాటర్ కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులో మీకు ఇష్టమైతే గుడ్లు ఉడకబెట్టి వేసుకోండి. ఇప్పుడు నేనైతే వేయట్లేదు. చూడండి, ఇప్పుడు ఒక 25 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ అయ్యింది. మీకు ఒక కిటుకు చెప్పేదా, ఇక్కడ బిర్యానీ రెడీ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా రైస్ మొత్తం అంతా ఇలా పైకి వస్తుంది. పైకి అంటే ఇలా మొత్తం పైకి ఇలా పువ్వులాగా విచ్చుకుంటుంది, అప్పుడు రైస్ రెడీ అయ్యిందని. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కదపకుండా ఒక 10 minutes వదిలేయాలి. తర్వాత కలుపుకొని హాట్గా సర్వ్ చేసుకోవడమే.